హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బ్లౌజ్ కటింగ్ అండి, సింపుల్గా షార్ట్ వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా అది ఫుల్ వీడియోలా అప్లోడ్ చేసేస్తున్నాను. మామూలుగా ఇప్పుడు ఈ మధ్యన జాకెట్ ముక్కలు పెడుతుంటే తిడుతున్నారు కదండి, అలాంటి జాకెట్ ముక్కేది మా అమ్మ కట్టుకుంటారు ఇలాంటి ముక్కలు కూడా. ఇంకా మామూలు 2 కూరలు ఒక పక్కకి వేసుకుని ఇలా 4 మడతలు వేసుకుని హ్యాండ్ డిజైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్ ఒకసారి వచ్చేస్తాయండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అయితే ఒక హ్యాండ్ ఒకసారి కట్ చేస్తారు. అలా కట్ చేయకూడదండి, 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఫుల్ మెజర్మెంట్స్ మీకు నచ్చింది అంటే ఫుల్ మెజర్మెంట్స్ ఎలా తీయాలి, ఎక్కడ ఏం చేయాలా అనేది మొత్తం ఫుల్గా నేను ఇక పైనుంచి వీడియోస్ పెడతాను. ఫస్ట్ టైం కాబట్టి ఇలాగా షార్ట్ వీడియోని లెంతీ వీడియో లాగా చెప్పేస్తున్నాను. కట్ చేయడం అయితే చూస్తున్నారు కదండి, సింపుల్గా అసలు టేప్తోనే ఇంక అన్నీ డ్రా చేసుకోవడం కానీ బీస్తో గీసేస్తున్నాను కదండి. డైరెక్ట్ స్కేల్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది. స్కేల్ లేకపోతే ఎలాగైనా చేసేసుకోవచ్చు. అన్నీ ఉంటేనే మిషన్ కుడతాము, ఏమీ లేకపోతే మిషన్ కుట్టము అనే కాన్సెప్ట్ అసలు ఏమి ఉండకూడదండి. ఒక కత్తిర, ఒక టేపు ఉన్నా కుట్టుకోవచ్చు, ఒక ఆది జాకెట్ ఉన్నా కుట్టుకోవచ్చు. ఏమీ లేవు, కనీసం మనిషి ఉందంటే మనిషి మెజర్మెంట్స్ తీసుకుని టేప్తో మెజర్మెంట్స్ తీసుకుని మనం డ్రా చేసి కట్ చేయొచ్చు. చాలా ఈజీ అండి టైలరింగ్ వస్తే మాత్రం. రాకపోతే కష్టమేమి ఉండదు, ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. హ్యాండ్స్ తీసేసుకున్న నేను ఎప్పుడైనా ఫస్ట్ మాత్రం బ్లౌజ్లో హ్యాండ్స్ తీసేసుకొని తర్వాత వెనకాల బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను. దాన్ని బట్టి ఫ్రంట్ బాడీ పార్ట్ కట్ చేసుకొని అలా 3 పీసెస్ సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని క్రాస్ బెల్ట్లు ఇంకా వెనకాలకి నడుము పట్టి ఇంకేంటి ఉక్సుల పట్లు ఇలా అన్నీ ఇంకా బ్లౌజ్ పీస్లో వచ్చేసేలా కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా ఇంకొక బ్లౌజ్ పీస్ తీసి అందులో చిన్న మొక్క తీసుకుని కట్ చేద్దామన్న కాన్సెప్ట్ అస్సలు పెట్టుకోకూడదు. లైనింగ్ బ్లౌజ్ అయినా మామూలు బ్లౌజ్ అయినా ఇంకా అన్నీ ఈ బ్లౌజ్ పీస్లో వచ్చేలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనకి చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలా కట్ చేసినా కుట్టేటప్పుడు సెట్ చేసేస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రమైతే, కొత్తగా కుట్టుకునే వాళ్ళు మాత్రమైతే కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని అన్నీ శుభ్రంగా పెట్టుకుని కట్ చేసుకోవాలండి. 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మనం మైండ్ ఎక్కడో పెట్టి, చూపులు ఎక్కడో పెట్టి, కత్తిర ఎక్కడో పెట్టి కట్ చేసామంటే బ్లౌజ్ పీస్ మొత్తం నాశనం అయిపోద్ది. అలా మనదైతే పర్వాలేదు, వేరే వాళ్ళది కట్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ చూసుకుని అంతా బాగుంది అన్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక పైన నేను ఫుల్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి, టేప్తో ఎలా కట్ చేయాలి, ఇంకా స్కేల్తో ఎలా కట్ చేయాలి అన్నీ వివరంగా వివరిస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం కాబట్టి ఇంక ఇలాగా షార్ట్ వీడియోని పెద్ద వీడియో చేసి పెట్టేస్తాను. మీకు నచ్చితే